అయ్యలారా, వానలు ఆగిపోయాయి. గాలి ఔద్ధత్యం తగ్గింది. నదులు పొంగి పొరలడం సర్దుకున్నది. వరదలు తగ్గాయి. మీరందరూ మీ మీ వాళ్లతో, బండ్లతో, బరువులతో మీ ఇండ్లకు చేరుకోవచ్చు అని పలికి వారందరూ భద్రంగా వారి వారి తావులకు చేరిన తరువాత కుదురుగా కొండను పదిలంగా నిలిపాడు కన్నయ్య. దివిలో దేవదుందుబులు పెద్దగా మ్రోగాయి. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు. ఆ అద్భుత అనుభవానికి పరవశులై గోపజనులు నందునితో ఇలా అన్నారు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే. 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలతన్నే. 7 కుర్రడై యగసి తృణావర్తు మెడ పట్టుకొని కూల్చి మృతుని చేసే. తల్లి వెన్నలకునై తను రోల కట్టిన కొమరుడై మద్దుల కూలనీచే. పశుల క్రేపుల కాచుచు బకుని చీరే వెలగతో వత్సదైత్సుని వ్రేసి చంపే. సబలుడై ఖరదైత్యుని సంహరించే. ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా. పుట్టిన పురిటి దినాలలోనే పూతనను పుణ్యలోకాలకు పంపాడు. 3వ నెలలో బండి రక్కసుని ముక్కలు చేశాడు. 7 కుర్రడై మింటి పైకెగిరి సుడిగాలి రాక్షసుని మెడ పట్టుకుని గిలగిలా కొట్టుకునేట్లు చేసి కూల్చివేశాడు. వెన్నెల దొంగ అని అమ్మ రోటికి కట్టివేస్తే 2 పెద్ద మద్ది చెట్లను కూల్చి గంధర్వులకు శాప విమోచనం కావించాడు. సాదాసీదాగా ఆవులను కాచుకుంటూ బకాసురుణ్ణి, వత్సాసురుణ్ణి రూపుమాపాడు. ఈ కుర్రవాడు కేవలం మానవుడా? 7 ఏండ్ల పిల్లవాడా? ఆటలాగా తామర పువ్వులాగా కొండ ఎత్తి పట్టుకున్నాడా? ఎంత అద్భుతం! ఇలా నందునితో చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ కొనియాడుతూ ఉంటే నందుడు గర్గాచార్యుల వారి పలుకులు స్మరించి కృష్ణుని అవతారతత్వాన్ని సంభావించి ఆనందానుభవంలో మునిగితేలాడు.